హలో అందరికీ, నేను మీ మన్యం తేజ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఫ్యామిలీ అంతా కలిసి కాశీకి వెళ్తున్నాము. యాక్చువల్లీ కాశీ వెళ్దామని 2-3 మంత్స్ నుంచి అనుకుంటూనే ఉన్నాము. సరే వెళ్దాం వెళ్దాం అని అలా పోస్ట్పోన్ అవుతుంది. ఇప్పుడు కాశీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా మధ్యగారు అనమాట. అంటే మా అత్తయ్య వాళ్ళ పెళ్లి రోజు వచ్చేసి March 26. తన పెళ్లి రోజుకి మా అత్తగారికి కాశీ వెళ్ళాలని ఎప్పటి నుంచో కోరికండి. సో మా మధ్యగారు ఏం ప్లాన్ చేశారంటే, సరే అమ్మ వాళ్ళ పెళ్లి రోజు మనం కాశీలో సెలబ్రేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి తనే టికెట్స్ అన్ని బుక్ చేశారనమాట. సో మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి అయితే వెళ్తున్నామండి. బెంగళూరు నుంచి వారణాసికి డైరెక్టర్ ఫ్లైట్ ఉందండి. మా ఇంటి దగ్గర నుంచి ఫస్ట్ బెంగళూరు వెళ్తాము. అక్కడి నుంచి డైరెక్టర్గా మాకు వారణాసికి ఫ్లైట్ ఉందండి. రేపు మార్నింగ్ 8 o'clock అనమాట మా ఫ్లైట్. సో అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ నుంచి మేము ఒక 3 o'clockకి అట్లా స్టార్ట్ అవుదాం అనేసి అనుకుంటున్నాము. సో ఆల్రెడీ మార్నింగే మా పిల్లల లగేజ్, మా వారి లగేజ్ అయితే సర్దేశాను. నా లగేజ్ ఒకటే పెండింగ్ ఉంది. యాక్చువల్గా మేము మార్నింగ్ 3-3:30కి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. కానీ మా ఎవ్వరికి నిద్ర పట్టలేదండి. సో ముందుగానే వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1:30 అవుతుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. అందరికి ఈ రోజైతే ఫ్లైట్ ఎక్కుతున్నాం. బెంగళూరు కాదు, కాశీకి అయితే వెళ్తున్నాం. బెంగళూరుకి వెళ్లే దారిలో తాటిబెల్లం కాఫీ షాప్ దగ్గర అయితే ఆగి టీ తాగి మళ్ళీ మా జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాము. మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి ట్రాఫిక్ అయితే లేదండి. రోడ్ అంతా కూడా చాలా ఖాళీగా ఉందన్నమాట. బెంగళూరులో ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయామండి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 6 అవుతుంది. నానిరా వచ్చాంరా ఎయిర్పోర్ట్కి. మేము 2 కార్లు అయితే వచ్చాము. ఈ కార్లు ఇక్కడే పార్క్ చేసి మళ్ళీ మా ట్రిప్ అయ్యాక ఈ కార్లను తిరుపతి అయితే వెళ్తాము. మా వారు మా మధ్య కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళారు. ఎయిర్పోర్ట్లో కార్ పార్క్ చేస్తే రోజుకి 600 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. సెకండ్ డే నుంచి 350 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. ఎయిర్పోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ దగ్గర మన ఫ్లైట్ టికెట్ బుకింగ్ డీటెయిల్స్ మన ఫోన్లో చెక్ చేస్తారు. ఫిజికల్ ఆధార్ కార్డ్ క్యారీ చేయడం కంపల్సరీ అనమాట. మన బుకింగ్ డీటెయిల్స్ అండ్ మన ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ చేసి ఎయిర్పోర్ట్ లోపలికి అలౌ చేస్తారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి మన బోర్డింగ్ పాసెస్ని కలెక్ట్ చేసుకోవాలి. మన లగేజెస్ని వెయిట్ చెక్ చేసి దానికి ట్యాగ్స్ వేస్తారండి. ట్యాగ్స్ వేసిన బ్యాగ్స్ అన్నీ ఫ్లైట్లోకి ఎక్కిస్తారనమాట. మేమందరం బోర్డింగ్ పాసెస్ని కలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కర్ణాటక ఫేమస్ రామేశ్వరం కెఫే అయితే ఉందండి. కొన్ని క్రెడిట్ కార్డ్స్కి ఎయిర్పోర్ట్లో లాంజ్ యాక్సెస్ ఫ్రీగా ఇస్తారనమాట. అన్లిమిటెడ్ ఫుడ్ కూడా ఉంటుంది. పాస్తా వద్దులే. మ్యాగీ ఇది, ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, ఫ్రూట్స్ కూడా, కేక్ వద్దు నాన్న, వాడు తినేసి ఓకేనా. మన దగ్గర క్రెడిట్ కార్డ్స్ లేకున్నా లేదా మన క్రెడిట్ కార్డ్స్కి లాంచ్ యాక్సెస్ ఆఫర్ లేకున్నా పర్ హెడ్ 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. రన్వే పై ఉన్న ఫ్లైట్ దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తారండి బస్లో. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను కదా, ఏదో తెలియని భయం అనమాట. దిగిన తర్వాత చెప్తాను ఎలా ఉంది. నా గుండె పని చచ్చిపోతే మీరే కాదు. Please keep your large bags in the overhead bin above and small bags under the seat in front of you. Please take your seats and keep the aisle free for a quick departure. Thanks. साथ ही हमारे विमान का emergency exits on this aircraft. 2
2 at the front, 2 in the middle, 2 at the rear, and 4 over the wings. The fluorescent strips along the floor will guide you to the closest exit. For a quick and safe evacuation, please leave your belongings behind and follow crew instructions. In case of an emergency landing, slides or slide rafts may be deployed. Please read our safety instruction card on how to use this. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను కదా, ఏదో తెలియని భయం అనమాట. ఫ్లైట్ పైకి మూవ్ అయినప్పుడు నా గుండె జారినట్టు అనిపించింది, గాల్లో తేలినట్టుగా ఆ ఫీలింగ్ అయితే వచ్చిందండి నాకు. ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు కూడా చాలా భయం వేసిందండి నాకు. అసలు చెప్పాలంటే ఫైనల్గా ఈ ఫ్లైట్ జర్నీ నాకు ఎలా అనిపించిందంటే, మనం ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్ ఎక్కుతాం కదండి, సేమ్ అదే ఫీల్ వచ్చింది నాకు. ఇప్పుడే వారణాసి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. మేము మార్నింగ్ 9:30కి అట్లా మేము బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కాము. ల్యాండ్ అయ్యేసరికి 12 అలా అయిందనమాట. నెక్స్ట్ వీడియోలో కాశీలో మేము తీసుకున్న విల్లా టూరు, అలాగే కాశీయాత్ర ఇవన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దామా? టాటా.